హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కళ్యాణి. మన నంద్యాలలో చెరువు కట్ట దగ్గర పార్క్ పెట్టారండి. చిన్న చెరువు పార్క్ అనేసి నామకరణం చేశారు దానికి. ఆ పార్క్ని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. అసలు స్కిప్ చేయకండి, మిస్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. ఇంతకుముందు చూసిన వాళ్ళకి ఇప్పుడు చూస్తే కనుక చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఐ లవ్ నంద్యాల ఉంది కదా, ఇది కూడా ఇక్కడే అనమాట. స్టార్టింగ్లో ఉంటుంది. అక్కడ ఏం చక్క ఒక ఫోటో అలా దిగేసి చిన్న చెరువు పార్క్ అని ఉంది కదా, ఇక్కడికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే లేదండి. అంటే ₹1 కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. గార్డెనింగ్ మాత్రం చాలా మంచిగా అరేంజ్ చేశారండి. నాకు చాలా బాగా అనిపించింది. మెయింటెనెన్స్ అయితే ఓకే అనిపించింది. బట్ ఇంతకు ముందుతో పోలిస్తే అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇంతకు ముందు అయితే పార్కింగ్ కాదులేండి, అది జస్ట్ అలా వాక్ చేయడానికి ఉండేది. సో అప్పటికి ఇప్పటికైతే చాలా బాగుంది అనిపించింది నాకు. సో ఇలా మంచిగా సిట్అవుట్ ఏరియాస్ అయితే మెయిన్గా నాకు చాలా 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 బాగా నచ్చాయండి. అలా చెరువుని చూస్తూ ఇలా కూర్చుని ఏం చక్కగా ఈవినింగ్ టైంలో చిల్ అవ్వచ్చండి. ఇలా ఫోటో సెషన్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక ఫోటో దిగి ఇక్కడ పక్కన యాడ్ చేస్తా చూడండి. సో ఇలా మంచిగా ఫొటోస్ దిగడానికి కానీ, ఈవినింగ్ టైం అలా స్పెండ్ చేయడానికి కానీ, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి చాలా మందికి డే మొత్తం కష్టపడి వాళ్ళకి బోరింగ్గా అనిపిస్తుంది. ఇలా బయటకు వచ్చినప్పుడు మంచిగా చిల్ అవుతారు అనిపించింది నాకు. మీరు కూడా వెళ్ళినట్లయితే మీకు ఏమనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడ ఇంకా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. క్రౌడ్ ఉందమ్మా అసలు. కదా బోటింగ్ దగ్గర వచ్చేసరికి టూ మచ్ కాస్ట్ అనిపించిందండి నాకు. ఇక్కడ ఈ బోట్లో వెళ్ళడానికైతే ₹100 అంట. ఇక్కడ కనపడుతుంది కదా మీకు. ఇట్లా అంటే మనమే సెల్ఫ్గా వెళ్ళాలన్నమాట. అంటే ఇలా ప్రెస్ చేస్తూ పెడల్ తొక్కుతూ వెళ్తాం కదా చెరువులోకి, అలా అనమాట. సో దానికోసం అయితే అడల్ట్కి 100 అంట, చిన్నపిల్లలకైతే ఐ థింక్ ₹50 అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా అయితే తెలియదండి. చిన్నపిల్లల కాస్ట్ అయితే అడగలేదు, మేము ఓన్లీ పెద్దవాళ్ళ కాస్టే అడిగాము. పెద్దవాళ్ళకి వచ్చేసి ఇది వచ్చేసి 200 అంట అండి. చాలా టూ మచ్ అనిపించింది. నేను అందుకోసమనే చెప్పేసి వెళ్ళలేదు. జస్ట్ ఒక 3 రౌండ్స్ అంట. 3 రౌండ్స్కి 200 పెట్టాలా అనిపించింది నాకు. అందుకోసమనే నేను వెళ్ళలేదండి. వేరే వాళ్ళు వెళ్ళిన క్లిప్పింగ్ అయితే ఇక్కడ యాడ్ చేశా. ఇందులో ఉంటుంది ఏ బోట్ అక్క? స్పీడ్ బోట్ ఆడనే పోతుంది, దూరం ఉంటుంది.
స్నాక్ నంద్యాల సీరియస్ చూస్తున్నారు. కుక్క అనుకున్నామ్మా నేను ఎంతసేపు. దాని లుక్ ఎంత సీరియస్ ఉంది అసలు. మౌనబ్బా. సో దీన్ని వీళ్ళైతే పెంచుతున్నారంట అండి. దీని లుక్ అయితే చాలా సీరియస్గా ఉంది. నేను నిజం చెప్పాలంటే అది కుక్క అనుకున్నానండి, పిల్లి అనుకోలేదు. అదే అన్నాను నేను మా ఆయనతో, అది పిల్లినో నమ్మలేకపోతున్నా అని చెప్పేసి. బట్ ఎత్తుకోలేదంటే అది కరుస్తుందంట. అంటే బయటి వాతావరణం దానికి పెద్దగా అలవాటు లేదంట. సో కరుస్తుంది అని వాళ్ళు చెప్పేసరికి ఎందుకులే డేర్ చేయడం అని చెప్పేసి మా ఆయనకు పిల్లులు అంటే చాలా ఇష్టము. అయినా ఆయన కూడా ఎత్తుకోలేదు. ఇదైతే లాస్ట్లో ఎండింగ్ అండి. ఇక్కడ జూమ్ చేసి చూపించా కదా, ఇది ఇంకా అక్కడ దాకే అని చెప్పేసి చూపిస్తున్నాను మీతో. అక్కడికైతే వెళ్ళలేదండి. అండ్ కొత్త కొత్త ఏవో ప్లే జోన్ అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ స్కై హై కూడా పెడుతున్నారంట అండి. ఇంకా అప్పటికైతే స్టార్ట్ చేయలేదు, అందుకోసమని ఎలాంటి క్లిప్పింగ్ అయితే తీయలేదండి. అది స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైనా వెళ్తే మీతో షేర్ చేసుకుంటాలేండి. ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఫిట్ చేస్తున్నారు. ఏం చేసినాలే ఏమోమా, నాకు అదే అర్థం అవుతుందిలే. స్నాక్ ఐటమ్స్కి సంబంధించినవి చాలా ఉన్నాయండి ఇక్కడ. ఫుడ్కి సంబంధించినవి ఏదో స్నాక్ నంద్యాలు, ఇలా కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇక్కడ తినాలంటే మంచిగా తినేసేయచ్చు.
ఇంకా ఫైనల్లీ మొత్తం అయితే చూపించేసాను. నేను మా ఆయన దాదాపుగా ఒక 50 మినిట్స్ అలా స్పెండ్ చేసాము. ఇంకా బయటకు వెళ్తూ ఉన్నాము. ఇదండి పార్క్ అయితే మొత్తానికి. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా వెళ్ళినట్లయితే మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది, మీకు నచ్చిందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ థింక్ పెద్దవాళ్ళకి పిల్లలకి ఇద్దరికి చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీకైతే పిల్లలకి మంచిగా అనిపించిందా, మీకే మంచిగా అనిపించిందా, ఇద్దరికి మంచిగా అనిపించిందా అనేది షేర్ చేయండి. మన నంద్యాల చిన్న చెరువునైతే ఇలా, ఈ పార్క్నైతే అలా వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తూ వచ్చామండి. సో వీడియోని మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.